అందరికీ హాయ్ అండి. తొందరగా బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలి అన్నది సింపుల్గా, అది ఇంటికి దూరంగా ఉండే అబ్బాయిల కోసం ఇలా చేసి చూడండి. ఒక కళాయి తీసుకొని నేను నూనె పోసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, అది ఆప్షనల్, వేస్తే వేయండి లేకపోతే లేదు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం బాగా దోరగా వేసిన తర్వాత, మరీ ఎక్కువగా కూడా వేగనక్కర్లేదు, కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి కొంచెం బాగా వేపుకొని, పసుపు స్మెల్ పోవాలంతే, అంతకుమించి ఏం లేదు. ఆ తర్వాత కోసి ఉంచుకున్న బెండకాయలు కూర చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఆ తెమ్మడు ఉంటుందని అందరూ జడుస్తారు పిల్లలు. అలా ఏం లేదు, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు, హై ఫ్లేమ్ అంటే మరి పెద్ద బర్నర్ ఉన్న హై ఫ్లేమ్ కాకుండా కొంచెం చిన్న బర్నర్ ఉన్న దగ్గర పెట్టి హై ఫ్లేమ్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-7 నిమిషాలు మీరు కలిపారంటే కొంచెం ఆ బంక్ అన్నది తగ్గిపోతుంది, తెమ్మడు అన్నది మరి ఉండదు. తెమ్మడు ఉన్నంత వరకు మీరు ఉప్పు వేయకూడదు. ఆ పసుపు, ఉల్లిపాయల మిక్చర్లోనే బెండకాయలు వేసి వేపుతూ కొంతసేపు వేగిన తర్వాత మీకే తెలుస్తుంది, పోతుంది. అప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకొని అది బాగా కలుపుకొని, కొంచెం బాగా కలిపిన తర్వాత అది తెమ్మడు లేనట్టు మీకే తెలిసిపోతుంది. ఉప్పు వేసినంత వరకు కూడా, వేయినంత వరకు మీరు మూత పెట్టకూడదు. అప్పుడు ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉండేసరికి అది చక్కగా మగ్గి మీకు ముక్క మెత్తపడుతుంది అన్నమాట. ఆ హై ఫ్లేమ్లో వేపుతున్నప్పుడే ముక్క కొంచెం మెత్తపడుతుంది. ఉప్పు వేసిన తర్వాత యూజువల్గా కూరగాయలు ఏవైనా మెత్తపడతాయి. ఆ ప్రాసెస్లో బెండకాయ కూడా మెత్తపడుతుంది. మెత్తపడిన తర్వాత మీరు కారం, ధనియాల పొడి, కొంచెం మీ సరిపడిన గరం మసాలా, చాలా కొంచెం చిన్న టీ స్పూన్ గరం మసాలా వేస్తే చాలు. ఏ బ్రాండ్ వేసినా ఏది వేసుకున్నా చాలు. ఇది చేయటానికి మీకు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయలు, బెండకాయలు ఎలాగా కోసుకుంటారు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఇది